ఈరోజు నాకు చికెన్ తినాలనుంది. వారాహి నవరాత్రులు కదా, నేను నాన్ వెజ్ వండను. సరే బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. ఈరోజు చికెన్ కాదు, మీల్ మేకర్తో చికెన్ లెగ్ పీస్లా కనిపించే కర్రీ చేస్తాను. మా వారికి కూడా తెలీదు. ముందుగా మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు పూర్తిగా పిండి మిక్సీ జార్లో వేయాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా చికెన్ లెగ్ పీస్లా ఆకారం చేసుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్తో చేసిన ఈ లెగ్ పీస్లకి కార్న్ఫ్లోర్, బియ్యపిండి, కారం, మిరియాల పొడి, మసాలా, ఉప్పు కలిపిన పూత వేయాలి. ఇలా అన్నిటినీ పూయాలి. మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్తో మంచి మసాలా తయారు చేద్దాం. మసాలా నుంచి నూనె పైకొచ్చే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు మీల్ మేకర్తో చేసిన లెగ్ పీస్లను మసాలాలో నెమ్మదిగా కలపాలి. మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేస్తే మీల్ మేకర్ లెగ్ పీస్ కర్రీ సిద్ధం. ఈ కర్రీకి చపాతీ అయితే చాలా బాగుంటుంది. మా ఆయనకి సర్ప్రైజ్ చేద్దాం. వాసన చాలా బాగుంది. ఈరోజు స్పెషల్గా ఉంది. ముందు చేతులు కడుక్కొని రండి, భోజనం పెడతాను. ఈ కర్రీకి చపాతీ కూడా చేశాను, మీకు సర్ప్రైజ్. వావ్, చపాతీ కూడా చేసావా? చాలా బాగుంది. వావ్, ఈ కర్రీ చాలా రుచిగా ఉంది. నచ్చిందంటే నాకు అదే ఆనందం.